సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో మేడిగడ్డను దాటి సుమారు 200 టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలిపోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి ఉంటే ఈ పాటికి అన్ని రిజర్వాయర్లు నిండుకుండలా మారేవని అన్నారు. ఈ రోజు ఎల్లంపల్లి వద్ద నుంచి ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్లు కూడా కాళేశ్వరంలో భాగమే అని స్పష్టం చేశారు. ఎల్లంపల్లి వద్ద ఎత్తిపోస్తున్న మాదిరిగానే మేడిగడ్డ వద్ద కూడా మోటార్లను నడిపించి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. 2014 పునరావృతమవుతుంది ఎక్కడికి వెళ్ళి చూసినా. ఇవాళ మళ్ళీ కన్నెపల్లి దగ్గర నుంచి 1,00,000 క్యూసెక్ల పైన నీళ్లు పోతున్నాయి. లక్ష్మీ బ్యారేజ్ దగ్గర నుంచి ఇవన్నీ పోయినాయి. ఇప్పటికీ అక్కడ నాట్లు అయిపోయినాయి. గోదావరి జిల్లాలో దాదాపు ఇప్పటికీ 200 టీఎంసీల పైన కన్నెపల్లి పంప్ హౌస్ దాటి నీళ్ళు వెళ్ళిపోయినాయి కిందికి. వాస్తవానికి ఎల్ఎండి కంటే కిందనే ఇప్పటికి మనం 140 టీఎంసీలు నింపుకుందాం. ప్రతి ప్రాజెక్టు నింపే నీళ్లు వచ్చినాయి, పోయినాయి. వీళ్ళు పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో ఏదైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచిండ్రో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి